లూకాసు వార్త 23:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆత్మను అప్పగించుకొనుచున్నాడు. ఆత్మను అప్పగించుకొనుచున్నాడు. ఆత్మను అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? ఆత్మను అప్పగించాడు. శరీరంలో ఉన్న ఆయన, శరీరధారిగా ఉన్న ఆయన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. ఆత్మ అనగా తానే, తాను ఆత్మ, శరీరాన్ని ధరించుకున్న ఆత్మ ఎవరు? యేసుక్రీస్తు వారు. ధరించుకున్న ఆ శరీరంతో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు తన్ను తాను దేవుని చేతికి అప్పగించుకుంటున్నాడు. ఆత్మను అప్పగించుకుంటున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి శరీరంతో దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చిన తరువాత మాత్రమే ఆత్మను అప్పగించాలి. నా ఆత్మను నేను అప్పగించాలి, నీ ఆత్మను నువ్వే అప్పగించాలి. ఎవరో అప్పగించడానికి అవకాశం లేదు. పాస్టర్ గారు అప్పగిస్తుంటాడు అప్పుడప్పుడు, ఆయనకే తికాన లేదు. తండ్రి ఈ ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో. అసలు నిన్నే చేర్చుకోడు, నీ రికమెండేషన్ చెల్లుతుంది. బోర్డు రికమెండేషన్, ఎవరి రికమెండేషన్ చెల్లదు. స్టెఫెన్ అనే భక్తుడు ఉన్నాడు. యేసు ప్రభు ఆయన ఆత్మను చేర్చుకొనుము అని ఏం చేశాడు? ఏమండి, అపోస్తలుల కార్యం 7:59 యేసు ప్రభు ఆయన ఆత్మను చేర్చుకొనుము అన్నాడా? అంటే దీనిని బట్టి మనం అందరం ఆత్మలము. మనం అందరం ఆత్మలమే, శరీరాలలో ఉన్నటువంటి ఆత్మలం. ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? యోహాను 4:24 దేవుడు ఆత్మ గనుక, అంటే ఆత్మగా ఉన్నటువంటి దేవుళ్ళలో నుండే వచ్చినటువంటి ఆత్మలం మనమందరం. నా శరీరం, నా కాలు, నా చెయ్యి, నా వస్తువు, నా ఇల్లు, నాది 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 అంటున్నా. నువ్వెవరివి? నా చెయ్యి అంటే నువ్వు నీ చెయ్యి కాదా? నీ చెయ్యి వేరు, నువ్వు వేరు. నా తలకాయ, నీ తలకాయ వేరు, నువ్వు వేరు. నువ్వెవరివి? ఆత్మవి. యెహెజ్కేలులో ఉంది కదా, 3:19-21 చదువుకుంటే అక్కడ ఉంటుంది, నీవు అన్న చోట బ్రాకెట్లో ఆత్మ అని. నీవు ఆత్మవు, మనమందరం ఆత్మలమే అని ఈ వచనంలో అర్థమైపోతుంది. మనమందరం ఎక్కడి నుండి వచ్చాం? దేవుళ్ళలో నుండే మనం అందరము వచ్చాము. ఇంతకు దేవుడెవరు? ఆత్మ. అర్థమైందండి? ఆత్మ. ఆత్మలో నుంచి ఆత్మలం మనం వచ్చాం, శరీరాల్లోకి వచ్చాం. ఎందుకు వచ్చాం? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? తండ్రి పని చేయడానికి. తండ్రి పని ఏంటి? తనకు దూరం అయిపోయిన తన పిల్లలందరినీ దగ్గర చేయటానికి ఎన్ని శ్రమలైనా పడాలి, రక్తాన్నైనా కార్చాలి, ప్రాణాన్నైనా అర్పించాలి. ఆ పనిలోనే ప్రాణము పోవాలి. అందుకు ఆత్మలుగా ఈ శరీరంలోనికి వచ్చాము. ఆ సంగతి మర్చిపోయి తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిచ్చుకుంటూ, నారు నాటుచు, ఇళ్ళు కట్టుకుంటూ ఈ రందులో పడ్డారు. సంపాదన సందుల్లో దోచుకోవటం, దాచుకోవటం.
లోకంలో పడిపోయారు, లోకాశల్లో పడిపోయారు, మునిగిపోయారు. లోకస్తులు కలిసిపోతున్నారు దేవుని పిల్లలు కూడా. క్రైస్తవులకి లోకస్తులకి తేడా కనపడట్లేదు. వాళ్ళు ఎన్ని డెకరేషన్లు చేస్తారో వీళ్ళు కూడా అన్ని డెకరేషన్లు చేస్తున్నారు. సిటీలో ఏ చెత్త డిజైన్ రిలీజ్ అయితే అక్కడ ముందుగా ఉండేది క్రైస్తవులే. కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్, అక్కడ ఎక్కువ జనం చాలామంది ఉంటారు. వాళ్ళల్లో 90 మంది క్రైస్తవులే ఉంటారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అసలు జోడుగానే ఉండొద్దంటే వాళ్ళనే పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అవిశ్వాసులు ఎవరు? దేవుణ్ణి ఎరుగయు తమ క్రియలను బట్టి దేవుణ్ణి ఎరుగని వారిగా ఉన్నారు. దేవుడు తెలుసు, కానీ దేవుని కోసం బతకరు. వాళ్ళు అవిశ్వాసులు. చాలా తేలిగ్గా చీప్గా ఉంటుంది దేవుడు అంటే, దేవునికి సంబంధించినవి అంటే. వాళ్ళు అవిశ్వాసులు. వాళ్ళతో జోడుగా ఉండొద్దు, వాళ్ళనే చేసేసుకుంటున్నారు. ఇట్లా అయిపోయారు. నా చిత్తాన్ని నెరవేర్చమని పంపితే ఆయన చిత్తాన్ని గండి కొట్టి అసలు ఆయన్నే మర్చిపోయి ఆయన్నే పక్కన పడేసి అందరూ సొంత కార్యాల్లో పడ్డారు. దేవుని కార్యాలను విడిచిపెట్టేశారు, మర్చిపోయారు. మిమ్మల్ని అందరినీ గంటలు కూర్చోబెడతాడర్రా హాస్పిటల్లో. ఇష్యూ అస్సు అంటున్నారు కదా, బుసలు కొట్టిస్తాడు మీ చేత. కాసుబొమ్మ బుస కొట్టినట్టు కొడతారు ఒకరోజు. స్వస్థత ప్రార్థన చేయండి. నేను అది ఏమి ఎరగదీశారు దేవుని కోసం అని చేయాలా? మీకోసం స్వస్థత ప్రార్థన. తొందరగా బాగు చేయ్యా, మళ్ళీ బజార్న పడతాడు ఆంబోతు పడ్డట్టు. తొందరగా బాగు చేయ్యా, మళ్ళీ బుగ్గలాడించుకుంటూ తినడానికి పోద్ది అయినా. రోజులు 1 గంటన్నా బతుకుతారంటారా మీరు దేవుని కోసం? 1 గంట, 24 గంటలు 1 గంట దేవుని కోసం బతికేవులు ఉంటే చేయొద్దండి, గుండు గీయించుకుంటా. మాట్లాడండి, ముగిస్తా. మీరు చచ్చే ముందు ప్రభువా నా ఆత్మను చేర్చుకో, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానంటే చెప్పు, కొత్త చెప్పు తెగిపోద్ది. మిమ్మల్ని కొట్టడానికి కొత్త బెల్ట్లు కొంటాడు ఆయన. ఏం చేసేవన్నీ ఆత్మను చేర్చుకుంటాడు? స్టెపెన్ లాగా రాళ్ళతో కొట్టబడ్డావా? రక్తపు మడుగులు ప్రాణాలు వదిలేవా? యాకోబులాగా బల్లెంతో పొడబడ్డావా? శిరచ్ఛేదం చేయబడ్డావా? ఏనుగల చేత తొక్కబడ్డావా? రంపాల చేత కోయబడ్డావా? ఆ నిమిత్తం కరువు కట్టకం ఏమైనా వచ్చిందా? చిన్న మాట అంటేనే వచ్చుకో, 1 అంటే 10 అంటావు. నీ ఆత్మని ఎట్ట చేర్చుకుంటాడు ఆయన? అసలు నమ్మకంగా ఉన్నావు, బాప్తిజం పొందిన 4 రోజులు ఉంటావు అంతే. తర్వాత కాలం నుంచి ఏంది నీ బతుకు? 70-80 ఇస్తే ఆయన ఏం చేసావు? 70-80 ఏం చేసావు? 1 గంట దేవుని కోసం బతికిన సందర్భం ఉందా? యేసులాగా బతుకుతున్నావు, కానీ యేసులాగా బతికిన సమయం ఉందా? సందర్భం ఉందా? 1 గంట. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడంటే ఎంత దమ్ముండాలా, ఎంత ధైర్యం ఉండాలా, ఎంత కాన్ఫిడెంట్ ఉండాలా. సమర్పణ, త్యాగం.
ఒక కమిట్మెంట్తో బతికారు భక్తులు, ఒక నియమ నిబంధనతో బతికాడు యేసుక్రీస్తు వారు. కంట్రోల్, అన్నిటినీ కంట్రోల్ చేసుకొని బతికారు. ఉందా? అందుకే మరణం పెట్టాడు దేవుడు, అందుకే చావు పెట్టాడు దేవుడు. చంపేస్తాడు. ఆయనకు ఆయాసకరంగా ఉన్న వాళ్ళని బతకనిడు, ఆయన చంపేస్తాడు. గనక ఇక నుంచి నీకు సృష్టికర్త ఉన్నాడని, ఆ సృష్టికర్త నీ ఆత్మకి తండ్రి అని, ఆయన నమ్మకమైన వాడని, ఆ నమ్మకమైన ఆ సృష్టికర్తకు మీ ఆత్మల్ని అప్పగించాలని గుర్తుపెట్టుకొని భయంతో వణుకుతో బ్రతకండి. మీ ఆత్మలు తండ్రి చేతికి అప్పగింపబడాలనే, ఆత్మల కాపరికి మీ ఆత్మలు అప్పగింపబడాలనే మీ ఆత్మలను కాస్తున్నాను నేను. తిట్టైనా కొట్టైనా, ప్రేమ లేదు అనుకుంటున్నారు. తిడుతున్నాడంటే వాడేరా ప్రేమ కలిగినోడు. తిట్టేవాడు నిజమైన ప్రేమ కలిగినోడు, కొట్టేవాడు నిజమైన ప్రేమ కలిగినోడు. మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడర్రా. నా మాటలు మీకు గాయం కలిగిస్తున్నాయంటే నేను మీ మేలు కోరుతున్న మీ స్నేహితుడిని, బ్రతక కోరుతున్న వాడిని నేను. ఎందరో అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు పనికి మాలిన ఆలోచనలతో. అట్టి ఆలోచనలకి చోటు ఇవ్వకండి. ఇక్కడున్న కొద్ది మందిలో మీరేనా? మిమ్మల్ని తిట్టినప్పుడల్లా, మిమ్మల్ని కొట్టినప్పుడల్లా, మిమ్మల్ని గద్దించినప్పుడల్లా ఆయన చాటును ఏడ్చినట్టు నేను కూడా చాటును ఏడుస్తా. పిల్లలు ఎవరైనా హట్ అయ్యారేమో చూసుకొని ఆయన ఆ సంగతాన్ని. మీ ఆత్మలను కాస్తున్నా నేను. నన్ను నేను కాచుకుంటూ మీ ఆత్మల్ని కాస్తున్నా. ఎందుకు? ఆత్మల కాపురి నమ్మకమైన సృష్టికర్త. 1 పేతురు 4:19, 1 పేతురు 4:19 ప్రకారం అన్నమాట. చదువుతారా? కాబట్టి దేవుని చిత్త ప్రకారం, యేసు మాత్రమే చెప్పిన మాత్రమే కాదు, ఆయన చిత్త ప్రకారంగా వాళ్ళు బాధపడ్డారు, మనం కూడా బాధపడాలి. సత్ప్రవర్తన గలవారమై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. చస్తావని డాక్టర్ చెప్పినప్పుడు కాదు అప్పగించాల్సింది. బ్రతికుండుకనే. అట్లా అప్పగిస్తే ఎవరు వెళ్ళిపోరు. అమ్మో నేను చస్తానని చెప్పాడు కనుక ఇక అప్పగించుకోవాలి అని అప్పగిస్తే, అట్లా అప్పగించిన వాళ్ళు ఎవరు వెళ్ళిపోరు. అసలు వాళ్ళని స్వీకరించడు ఆయన. దేవుని చిత్త ప్రకారంగా బాధలు అనుభవించాలి, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి, అలా బ్రతికి కన్ను మూయాలి. అర్థమైందా ప్రియులారా? అది మన ఆత్మలను సాతాను బారి నుండి రక్షించుకొని అనేక ఆత్మలను రక్షించే పనిలో మనం నిమగ్నమై ఉండాలి. అర్థమైందా ప్రియులారా? ఆ ఆత్మల భారంతో మనం ఉండాలి. ఆత్మల భారంతో మనం కదలాలి, బ్రతకాలి, జీవించాలి. ఓకే? ఆత్మను చేర్చుకోమన్న దేవుడు అడ్డగోలుగా బ్రతికి ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా లేడు. ఇప్పుడు ఆత్మలు ఎవరు?
మనమే ఆత్మలను. మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు ఎవరు? మీ కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు ఈడ? రేయ్ రేయ్ ఏంది? కొండెల్లారా, తల కిందకి కాళ్ళు పైకి. తెలియదు నా సంగతి. 1, 2 పడిపోతాయి. ఏలాడి తీస్తా ఫ్యాన్కి. అమ్మా బాబు వచ్చిన వదలను, వాళ్ళని కూడా ఏలాడి తీస్తా. ఏషాలు వేస్తున్నారు, ఏషాలు. పిల్లల వైపు చూడాలి అని పెద్దోళ్ళకే తీసేద్దాం తొక్క. పిల్లలేమో లెక్కంటాయా నాకు? జాగ్రత్త, అన్ని దగ్గర ఉండాల ఆమెననేదాకా. అన్నీ అన్నీ అంటే అన్నీ. అదైందా? ఇంకా మారు మనసులు పొందలేదు కొంతమంది, బయటికి వెళ్ళి వస్తున్నారు. బ్రేక్ ఒక్క టైం దొరికిందంటే బయటికి వెళ్ళి వస్తున్నారు. ఏందో సినిమా థియేటర్ లాగిద్ది. పాట రాగానే బయటికి వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఏదైనా ఏడుపు సన్నివేశం వస్తే లేచి వెళ్ళిపోతుంటారు దమ్మేయటానికి. 1 వచ్చి 2 వచ్చి. అదే ఇది. అందుకే అన్నీ 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 280 ఉంది. ఒకసారన్నా పోయి వచ్చానా? మాట్లాడరే? బయటికి వెళ్ళొచ్చు వాళ్ళు చేయొద్దండి. రెడీగా ఉంటాడు. ఇదిగో ఇక్కడ ఒక యథార్థపరుడు ఉన్నాడు. మామూలు యథార్థపరుడు కాదు, 2వ యథార్థపరుడు, 3వ యథార్థపరుడు. ఆగట్లేదేంది? రాబాకండి. ఇంకా విలువ అర్థం కాల మీకు. ఇంకా మారలేదు మీరు. మారు మనసు లేదు ఇంకా మీకు. భయం లేదు. అది ఉంటే అన్నీ ఉంటాయి. నీళ్ళు తాగుతున్నాం కదన్నా, పని పడిద్ది. మేము తాగట్లేదండి. బాటిల్ అయిపోయింది ఆడ. లీటర్ బాటిల్ అయిపోయిందారా. మెలికలు తిరుగుతున్నాను కానీ ప్రియులారా అన్నాను ఎప్పుడన్నా? ప్రభునందు ప్రియులారా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం అన్నాను ఎప్పుడన్నా? అర్జెంటుకు వచ్చి అన్నానా? సోదరా యేసుకుమారు, ఒక చరణం పాటు ఈలోపు ముగించుకొస్తాను అన్నాను ఎప్పుడన్నా? నన్ను పోలు నడుచుకోండారా. నన్ను పోలు నడుచుకోండి. చెప్పండి, మీ కుటుంబాల్లో ఉన్నోళ్ళ ఆత్మలు కాదా? మీ ఆయన ఆత్మ కాదా? మీ ఆవిడ ఆత్మ కాదా? మీ అమ్మ, మీ నాన్న, మీ పిల్లలు, మీ బంధువులు, మీ ఇరుగు పొరుగులు ఆత్మలు గారా? మరి ఏం చేయాలి నువ్వు? ఆత్మవైన నువ్వు, శరీరంలో ఉన్న నీవు ఏం చేయాలి? నువ్వు యేసుప్రభు వారు ఏం చేశాడు? అపోస్తులు ఏం చేశారు? క్రైస్తవులు ఏం చేశారు? ఆ పని చేయవా? ఆ పని చేయవా? ఆ పని చేయకుండా నీ ఆత్మని అప్పగిస్తే ఎవరు ఉన్నారు అక్కడ స్వీకరించే వాళ్ళు? కనుక ముందు నీ ఇంటి నుండి ప్రారంభం చెయ్యి సువార్త. ఆ తర్వాత చెప్పు నాకు. ఆ తర్వాత చెప్పు, వాళ్ళకి చెప్పొచ్చానయ్యా, వీళ్ళకి చెప్పొచ్చానయ్యా అను. ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి. నేను ప్రతిరోజు చెప్తా, నా భార్యకి చెప్తా, నా పిల్లలకు చెప్తా. ఆత్మలు కాదేంది వాళ్ళు? భార్య తర్వాత ఆత్మ, కొడుకు కూతురు తర్వాత ఆత్మలు, అమ్మా నాన్న ఆత్మలు,
ఆత్మల మధ్యలోనే ఉన్నాం మనం. మరి వారి పట్ల భారం ఉందా? భారం బాధ్యత. అనేక మందిని దేవునికి దగ్గర చేసిన తర్వాతే కదండి ఆత్మను అప్పగించింది. వేల మందికి, లక్షల మందికి సువార్తను ప్రకటించిన తర్వాతే కదండి ఆత్మను అప్పగిస్తుంది. మరి ఆ క్రియ ఏది? ఇప్పటికి ఒక్కొక్కరికి వచ్చేసినాయి. 40 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు, 20 పైబడ్డోళ్ళు ఉన్నారు, 40 పైబడ్డోళ్ళు ఉన్నారు. ఎవరినైనా తన యొద్దకు నడిపించావా? బాప్తిసం ఇచ్చి సంఘంలో చేర్పించావా? నాకు రాదండి ప్రకటించటం, నన్ను తీసుకెళ్ళి. నీకు చెప్పడం రాదు, నాకొచ్చు, నన్ను తీసుకెళ్ళి. దానికి మనసు రాదు. అమ్మో డబ్బులు అయితే డబ్బులు కూడికి పెట్టాలంటే ఏమైతే డబ్బులు అయితే, మీటింగ్ పెట్టాలంటే ఏమైతే. నువ్వు చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిపించి చెప్పవచ్చు. పైసలు దేవుని పనికి రావు. పైసలు దేవుని పనికి రావా? మీ పనులకి అబ్బో వేలు లక్షలు లెక్క చేయరు, అసలు తగ్గేదే లేదంటారు. ఫ్రిడ్జ్ కొనాలి, లెక్క చేయరు డబ్బులు. కూలర్ కొనాలి, లెక్క చేయరు డబ్బులు. ఏసీ కొనాలి, లెక్క చేయరు. ఫ్యాన్ కొనాలి, లెక్క చేయరు. ఇంట్లో కొన్ని ఐటమ్స్ కొనాలి, లెక్క చేయరు. పెళ్లి చేయాలి, లెక్క చేయరు. హాస్పిటల్ ఖర్చు లెక్క చేయరు. ఏ ఖర్చును కూడా లెక్క చేయవు. లెక్క చేయకుండా తల తాగడ పెట్టని తీసుకొస్తావు. ఏం ఉపయోగం అయ్యా? ఆ ప్రయాస వ్యర్థం అయ్యే ప్రయాస, వ్యర్థం కాని ప్రయాస అది. అన్ని మట్టిలోకి పోయే వాటి కోసం ప్రయాసలు, నిన్ను వదిలి వెళ్ళిపోయే వాటి కోసం ప్రయాసలు. ఎవరెవరి కోసం చేస్తున్నావు? వాళ్ళు ఎవరు ఉండరు నీతో, వాళ్ళు ఎవరు రారు నీతో. పరలోకం వస్తే చిరకాలం ఉంటుందయ్యా నీతో, యుగయుగాలు ఉంటుంది నీతో. నిలువరమైన పట్టణం లేదు మనకిక్కడ, స్థిరమైనది లేదు ఇక్కడ. నిలువరమైన పట్టణం ఒకటే, పరలోకం. అది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతకండి, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టండి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, ఇక్కడ లేదో. మనం అక్కడి నుండే వచ్చాం, అక్కడికే పోవాలా. ఏసి ఎలా పోయాడు ఆడికి? ఆడ నుండి వచ్చి మళ్ళీ ఆడికే వెళ్ళాడు. ఎన్ని పనులు చేసి ముగించాడు మహానుభావుడు. కనుక మన కుటుంబాలలో ఉన్న వారందరూ ఆత్మలే, వారిని రక్షించుకోవాలి. అలాగే ఈ సమాజానికి కూడా సువార్తను ప్రకటించి, సువార్తను చెప్పి రక్షించాలి. అది చేసి చావుకు దగ్గరైనాక చెప్పు, నా ఆత్మను చేర్చుకో తండ్రి, లేచి నించొని ఆహ్వానిస్తాడు. స్టెఫెను ఆత్మని చేర్చుకునేటప్పుడు యేసుక్రీస్తు వారు లేచాడా? చదవండి. నిలబడ్డాడండి ఆయన. తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేసేవాడు స్టెఫెను ఆ మాట అనగా నించున్నాడండి. దేవుని మహిమను, దేవుని తర్వాత కుడిపార్శ్వమున నిలిచి ఉన్న యేసుక్రీస్తు వారిని చూచాడు. ప్రియులరా, అర్థమైందండి? మనకు రక్షణలో పడండి, రక్షించే పనిలో పడండి, రక్షకులుగా మారండి. మీరు అందరు రక్షకులే. రక్షించే వాళ్ళ ఆత్మలను రక్షించే వాళ్ళందరూ రక్షకులే. సువార్తను ప్రకటించే వాళ్ళందరూ రక్షకులే. రక్షకులు మీరు, రక్షించే పనిలో ఉండాలి. మీరు మీ పని ఎత్తి అదేనండి. అందుకే అపోస్తులు ఎప్పుడు ఒక మాట అనేవాడు, నీవును
నీ ఇంటి వారు అన్నారా? అపోస్తుల కార్యాలు 16:30-31 అనుకుంటా. అపోస్తుల కార్యం 16:30-31. అయ్యలారా, జైలు సూపరింటెండెంట్ అడిగాడు. అందుకు పౌలు శీలలు ఏమంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం నువ్వు ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును, అది నీవును నీ ఇంటి వారును అంటున్నాడంటే రక్షింపబడిన నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. అది ఏం చేయాలి? నీ కుటుంబాన్ని మీ అమ్మకి చెప్పావు ఎప్పుడన్న వాక్యం? మీ నాన్నకి చెప్పావా? మీ అమ్మమ్మకి చెప్పావా? మీ తాతకి చెప్పావా? మీ నాయనమ్మకి చెప్పావా? ఆ ముసలోళ్ళు ఆత్మలు కాదేమి? పిల్లలకి ఎప్పుడని చెప్పారా? అసలు మీ కుటుంబంతో ఒక జాట కూర్చొని ఒకరికొకరు వాక్యం చెప్పుకుంటారా? దేవుని మాటలు పంచుకుంటారా? ఏమండి? రక్షింపబడి నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇంటి యజమానులకు చెబుతున్నటువంటి మాట ఇది, పురుషులకు చెబుతున్న మాట. సూపరింటెండెంట్ పురుషుడా స్త్రీయా? జైలు సూపరింటెండెంట్ కేవలం ఆవిడికి ఎందుకు చెప్పలా? నువ్వే తల, నువ్వే కాపరి, నువ్వే అన్నీ. నీ సృష్టికి రారాజువు నువ్వు, యజమానివు నువ్వు. యజమానికి చెప్తున్నటువంటి మాట ఇది. సంపాదనే కాదు, మీ ఇద్దరు కలిసి మీ పిల్లలను రక్షించాలి. మీ బాధ్యత అది. పిల్లల్ని మీరు రక్షించుకోవాలి, అది మీ బాధ్యత. ఎఫెసీ 6:4. ఎఫెసీ 6:4 టకటక. తండ్రులా తల్లులా? తండ్రులారా మీ పిల్లలకు కోపాన్ని రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాళ్ళని పెంచుడి. అది ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? శిక్షలోను బోధలోను. శిక్షలోను బోధలు. శిక్షించేనా బోధలో కూర్చోబెట్టు. శిక్షలోను బోధలోను, శిక్షలోను బోధలోను పెంచుండి. తండ్రులారా, నీ కడుపున పుట్టినటువంటి ఆడపిల్లలైనా మోపిల్లలైనా ఆ పంచం వాళ్ళని ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను పెంచు. ద్వితీయోపదేశకాండం 6:6 టకటక. ఎవరి పేరిటో? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నువ్వు నీ కుమారులకి వాటిని అభ్యసింపజేయి. ఎప్పుడెప్పుడు? ఇంట్లో కూర్చున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, నువ్వు నిద్రపోయేటప్పుడు, లేచినప్పుడు వాటిని ఉందంటారా? యజమానులారా, ఉందా ఇది? వాటిని గూర్చి మాట్లాడు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకో, కంఠభూషణంగా వాటిని ధరించుకో. దగ్గర పెట్టుకొని, నీ పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఈ పని చెయ్యి యజమానుడా. సామెతలు 1:8 సామెతలు. ఎంత ప్రేమ చూడు యేసుకుమారికి. దాన్ని భుజాన్ని వేసుకొని ఊపుతున్నాడు ఇట్ట. మరి ఆ పిల్లలు రేపు నరకానికి వెళ్ళిపోతే అది జరగకుండా ఉండాలనే దేవుడు చెప్తున్నాడు. నా కుమారుడా, రే పిల్లలారా, ఎవరు ఉపదేశం ఆలకించాలి? మీరు
నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం. మీకు కూడా తండ్రులు ఉన్నారుగా, పిల్లలకే కాదు. మీరు మీరు తండ్రులయ్యారు. అసలు మీకు కూడా తల్లిదండ్రులు ఉంటారు. మీ తండ్రి మంచి ఉపదేశాన్ని మీరు మరొకండి. నీ తల్లి చెప్పు బోధ త్రోసేయొద్దు. దేవుని బోధ. కొన్ని పనికిమాలిన బోధలు చేసే పనికిమాలిన తల్లులు ఉన్నారులేండి, అయి కాదు. పిల్లల జీవితాన్ని నాశనం చేసే బోధలు చేస్తుంటారు కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు. ఆ బోధ కాదు, దేవుని బోధ. మరువకు, త్రోసి వేయకు. తల్లి బోధ చెయ్యాలి, తండ్రే కాదు. తల్లి కూడా ఏం చేయాలి? బోధ చేయాలి. పిల్లలకి బోధ చేయాలి. ఎవరు చేయాలి బోధ? పాస్టర్ గారు పిల్లలకి చేసుకుంటాడు. పాస్టర్ అమ్మగారా? కాదు, తల్లి. నువ్వు తల్లివి, నువ్వు బోధ చేయాలి. ఎవరికి చేయాలి బోధ? నీ పిల్లలకి బోధ చెయ్యి. ఎప్పుడు చేయాలి బోధ? తల్లి, అమ్మా ఎప్పుడు చేయాలి బోధ? కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, తర్వాత పండుకునే ముందు, తర్వాత లేవగానే ఏం చేయాలి? బోధ చేయాలి. నా గురించే మీరు మాట్లాడాలి. ఈ పనిలో ఉండాలి తల్లులు. నా గురించే మీరు పిల్లలతో మాట్లాడాలి. మాట్లాడలేదనుకోండి, నలుగురిని ఇచ్చాడు ఆ పిల్లల్ని, ఏం చేసావు అని అడుగుతాడు. ఇద్దరిని ఇచ్చాడా, ఏం చేసావు అని అడుగుతాడు. ఒక్కలనే ఇచ్చాడా, ఏం చేసావు అని అడుగుతాడు. దేనికి అలవాటు చేసావు పిల్లల్ని? సుఖాలక, లగ్జరీ లైఫ్లకా, సోమర్తనాలక, సైబర్ నేరాలు చేయటానిక, దేవుని పిల్లల్ని చెరపటానిక? రంగా బిల్లాల్లాగా తయారు చేస్తారా పిల్లల్ని? సద్దాం హుసేన్, బిన్ లాడెన్ అట్లా తయారు చేస్తారా పిల్లల్ని? రౌడుల్ని, దాదాలని చేసేస్తారా? మూర్ఖుల్ని చేసేస్తారా? అవిధేయుల్ని చేసేస్తారా? నా పిల్లల్ని పోనీలే పాపమని మీకు ఇస్తే అడగడండి? ఖచ్చితంగా అడుగుతాడు కదండి. 4:9 ద్వితీయోపదేశకాండం, 4:9 అయితే నువ్వు జాగ్రత్త పడు. నువ్వు కన్నులారా చూసిన వాటిని మరొకన్నట్లు అవి నీ జీవితకాలం అంతా నీ హృదయంలో తొలగిపోకుండా నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో. తండ్రి, తల్లి, ఎన్ని మంచి మాటలండి. బోధ చేసి దేవుని కొరకు తయారు చేయాలి. అలా తయారు చేసిన వాళ్ళే గొప్ప తల్లిదండ్రులు. సుశీల, గొప్ప తల్లిదండ్రులు ఎవరు? లేచి చెప్పు. ఏడకు పోయేవాళ్ళు లేచి చెప్పు. గొప్ప తల్లిదండ్రులు ఎవరు? నేను చెప్పింది చెప్పు. గొప్ప తల్లిదండ్రులు ఎవరు? ఎవరైనా లేదు చెప్పండి. గొప్ప తల్లిదండ్రులు ఎవరు? విన్నోళ్ళు చెప్పండి. వీరే గొప్ప తల్లిదండ్రులు. ఎవరు వాళ్ళు? ఏం చేసిన వాళ్ళు చెప్పండి. ప్రార్థన చేస్తా, ఆకలి అవుతుంది నాకు. నువ్వు వినలా? విన్నోళ్ళు చెప్పండి. బోధ చేసి దేవుని కొరకు వాళ్ళని సేవకులుగా, సేవకురాండ్లుగా తయారు చేసినటువంటి వారే
గొప్ప తల్లి తండ్రులు. కూర్చో సోదరా. అర్థమైందండి? వాళ్ళే గొప్ప తల్లిదండ్రులు. ఇది చేసిన తరువాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను టక్కని తీసుకుంటాడు. టకేల మంది తీసేసుకుంటాడు ఆత్మ. ఒక సెకండ్ కూడా ఆలోచించాడు. చేశారా? అప్పుడు ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. ప్రసంగి 12:7. మన్నైనది మునపటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది లేకపోతే ఎక్కడికి పోద్దో తెలుసు నీకు. చూసారా? యేసుక్రీస్తు వారు పలికిన 7వ మాటలో దాగి ఉన్న పరమార్థం. 7 మాటల్లో దాగి ఉన్నటువంటి పరమార్థాన్ని ఎరిగారు మీరు. చెప్పినోళ్ళు ఉన్నారు, విన్నోళ్ళు ఉన్నారు. ఇంత అమూల్యమైనటువంటి విషయాలు, అత్యున్నతమైనటువంటి విషయాలు ఆయన చివరి క్షణంలో బోధించాడు. చనిపోయే ముందు బోధించాడు. ఒక్కళ్ళు వాటి కోసం బతికినా ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఓకే, కళ్ళు మూసుకుంటే